హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ ఆటోమొబైల్స్. ఈరోజు మనం కరీంనగర్ కోతిరాంపూర్ మారుతి సుజుకి షోరూంలో ఉన్నాం. మనం మారుతి సుజుకి 2024 షిఫ్ట్ దీని రివ్యూలో మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ ZXi ప్లస్. మళ్ళీ దీనిలో కలర్ ఏంటిదంటే ఇది డ్యూయల్ టోన్ కలర్, రెడ్ అండ్ బ్లాక్. ఇది కలర్. దీనిలో మళ్ళీ సీసీ ఏంటంటే, దీనిలో మారుతి సుజుకి ZXi ప్లస్ సీసీ ఏంటంటే 1197 సీసీ. మళ్ళీ దీనిలో మోడల్స్ వచ్చేసి ప్రతి ఒక్క షిఫ్ట్లో LXi, VXi, VXi-O, ZXi ప్లస్ ఇన్ని వేరియంట్స్ ఉన్నాయి దీనిలో. మళ్ళీ వచ్చేసి దీనిలో కలర్స్ వచ్చేసి వైట్, సిల్వర్, గ్రే, బ్లూ, రెడ్, హ్యాష్ కలర్. ఈ 6 కలర్స్ ఉన్నాయి దీనిలో. మనం చూసుకున్నట్టయితే లోగో ఒకసారి మనం చూస్తున్నాం. మారుతి సుజుకి ZXi ప్లస్ లోగో చూపెట్టు ఒకసారి. నెక్స్ట్ మనం వచ్చేసి గ్రిల్. దీని గ్రిల్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ ఫినిషింగ్ ఇచ్చింది. కంప్లీట్ బ్లాక్ అండ్ రెడ్ ఫినిషింగ్. చాలా ప్రీమియం ఉంది ఇది. మంచిగా ఎండకైతే మంచి మెరుస్తుంది ఇట్లా. మళ్ళీ దీనికి వచ్చేసి లైట్స్ హాలోజిన్ హెడ్ లైట్స్ ఇచ్చింది. దీనికి ఇండికేటర్స్ కూడా ఇచ్చేసిండు, ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చేసిండు. ఇలా నా డౌట్ బేసిక్ మోడల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇది కొంచెం 2024 కాబట్టి ఇది హెడ్ లైట్ చేంజ్ చేసిండు, ముంగట గ్రిల్ చేంజ్ చేసిండు. అది లోగో ఓకే అదే ఉన్నది. కొంచెం బాగానే ఇది కొంచెం ఫ్రంట్ కొంచెం చేంజ్ చేసి పడేసిండు కొత్తగా ఇప్పుడు 2024లో. షిఫ్ట్ డిజైన్ అనేది చేంజ్ కాలేదు, షిఫ్ట్ ఒకటే చేంజ్ అయింది. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే ఇచ్చేసిండు. ఇప్పుడు ఒకసారి మనం బానెట్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. మనకి ఇంజన్ ఎట్లా ఉండాలని ఒకసారి చూసుకుందాం మనం. ఒకసారి ఇంజన్ టైప్ వచ్చేసి జెడ్ సిరీస్ Z12E. ఇంజన్ కెపాసిటీ వచ్చేసేమో 1197. మరి దీని ఆర్పిఎం వచ్చేసేమో 5700 ఆర్పిఎం. యావరేజ్ వచ్చేసేమో దీనికి మనకి మాన్యువల్ కాబట్టి 24.8 ఇస్తుంది. నార్మల్ ఆటోమేటిక్ అయిందనుకో 25.7.5 25.775 ఇస్తుంది. రైట్. నెక్స్ట్ మనం టైర్ చూసుకుందాం ఒకసారి. దీని టైర్ సైజ్ వచ్చేసి R15 సైజ్. ఇది అలైవిల్ టైప్ వచ్చేసి ప్రిసిషన్ కట్ డ్యూయల్ టోన్ అలైవిల్. ఇది బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చిండు దీనికి. ఇక్కడ సిల్వర్ కోట్ ఇచ్చిండు. చాలా ప్రీమియం లుక్ ఉంది. ఇది ఒకటి పాత అలైవిల్ కింద దీనికి చాలా తేడా ఉన్నది. బాగుంది, ఇది ప్రీమియం లుక్ ఉన్నది. ఇది మళ్ళీ వచ్చేసి మన డోర్ వచ్చేసి నార్మల్గా ఇప్పుడు ఇది మనకి డోర్ హ్యాండిల్ వచ్చేసి నార్మల్గా ఇచ్చేసింది. ఇది కింద మనకి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నట్టు. ఇది మన కార్తో రాదనుకుంటుంది. మాక్సిమం వస్తే టాప్ ఎండ్కి వస్తుంది కావచ్చు. మరి వీళ్ళైతే ఏవచ్చు షోరూమ్ ధరలు. బ్యాక్ డోర్ కూడా అంటే నార్మల్గా ఇచ్చేసిండు. ఇది హ్యాండిల్ కూడా, డోర్ హ్యాండిల్ కూడా ఇది కూడా అలైవిల్. ఇది కూడా సేమ్ అంతే, అన్న ఒకటే సైజ్. అవి దీని సైజ్ కూడా R15 అంతే, R15 ఉంటుంది. ఇది కూడా మంచి బాగానే ఇచ్చేసిండు. ఇది సీ టైపు టైల్ వెనకాల మనకు బ్యాక్ లైట్ ఇచ్చేసిండు, టైల్ లైట్స్ ఇచ్చేసిండు. ఇది కూడా బాగుంది. మళ్ళీ మనకు వచ్చేసి వెనకాల షిఫ్ట్ లోగో. ఇది స్టీల్, ఇదేంటి స్టీల్ నెక్లింగ్ టైప్ ఉన్నది. ఇది స్టీల్ బీడింగ్ టైప్ ఉన్నది. ఇది కూడా బాగా ప్రీమియం లుక్ ఉంది. ఇది ఆదర్శ ఇది వెళ్ళది మారుతి సుజుకి కాబట్టి ఇచ్చేసింది ఇక్కడ. ఇది కూడా మనకి బాగుంది. ఇది కూడా మంచిగా టైల్ లెక్క చూపెట్టాలి సార్. అది ఇక్కడ కూడా మనకి వెనకాల లోగో ఇచ్చిండు. ఇది కూడా బాగున్నది. ఇక్కడ కూడా ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనుకుంటే ఇవన్నీ. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీ నార్మల్. ఇది బ్యాక్ వచ్చేసి మనకి ఎన్ని సెన్సర్స్ ఇచ్చేసింది? 4 సెన్సర్స్ ఇచ్చిండు దీనికి. వెనకాల మనకి డిక్కీ ఇది రివర్స్ కెమెరా ఉంది ఇక్కడ మనకి. ఇది రివర్స్ కెమెరా ఒకటే ఇచ్చేసింది. 360 డిగ్రీ కెమెరా దీనికి లేదు, ఉండదు కూడా, అది దాని పని. ఇది ఇక్కడ మనకి వైపర్ వాటర్. ఇది నా వైపర్ కూడా చాలా ప్రీమియం, హార్డ్ ప్లాస్టిక్ ఉంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా పైన బ్లాక్ కింద రెడ్. ఇది కూడా బాగుంది. ఒకసారి మనం ఇక్కడ డిక్కీ, ఇక్కడ ఇది డిక్కీ కింద ఇది కూడా మనకు బాగా ఇచ్చేసింది. ఇది కూడా స్టీల్ అనుకుంటే. ఇది మనం డిక్కీ ఓపెన్ చేసుకొని దీని బూట్ స్పేస్ ఏందని అవసరం మనం చేసుకున్నాం. బూట్ స్పేస్ కూడా బాగానే ఉంది. దీని బూట్ స్పేస్ వచ్చేసి 265 లీటర్. ఓకే, మంచిగా మినీ ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం. మనకి ఇక్కడ క్లోజింగ్ బటన్ ఇక్కడ ఏం లేదు, నార్మల్ ఇక్కడ మనం ఓపెనింగ్ ఒకటే ఇచ్చేసిండు అంతే. ఇక దీనికి క్లోజింగ్ ఒకటే. మన షిఫ్ట్ లోగో చూసుకుంటే ఇక్కడ కూడా బాగానే ఇచ్చిండు. దీనికి మన ZXi ఇక్కడ మెన్షన్ చేయడు, ఆల్రెడీ మనకే ఇక షోరూమ్ వాళ్ళకి చెప్పేస్తారు. ఇది పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 37 లీటర్స్. ఇది ఈ బీడింగ్ కూడా
చాలా అంటే చాలా ప్రీమియం ఉంది ఇది కూడా. కంప్లీట్ అక్కడ నుంచి ఇక్కడ వంటిది బాయ్ చెంది ఇది కూడా. ఇది కూడా సేమ్ ఇచ్చేసిండు. ఇక్కడ కూడా ఇది కూడా డోర్ హ్యాండిల్స్ సేమ్ ఇచ్చేసిండు. మనకి ఇక్కడ పుష్ బటన్ ఇచ్చిండు. ఇక్కడ మనకి నార్మల్ లాక్ అయితే అన్లాక్ అయితే ఇక్కడ ఇచ్చేసిండు ఇది కూడా. ఇది కూడా మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనుకుంటే ఇది కూడా ఇచ్చాడు కూడా. ఇది కూడా మంచిగా ప్రీమియం లుక్ ఉంది. ఇది సైడ్ మిరర్స్ ఇది రైట్ లెఫ్ట్ ఇచ్చేసిండు. ఇది బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చిండు. నార్మల్గా రెడ్ ఉంటే రెడ్ ఇచ్చేస్తాడు కంప్లీట్. ఇది డ్యూయల్ టోన్ కలర్ కాబట్టి మనకు బ్లాక్ ఈ మిర్రర్ ఇచ్చేసిండు. ఇక్కడ కింది ఇక్కడ నుంచి ఇది రెడ్ ఇచ్చేసిండు. నార్మల్గా నార్మల్ కలర్స్ అయితే మొత్తం ఫుల్ ఉంటే అది ఫుల్ కలర్ ఒకటి అయిపోతుంది. వైపర్స్ కూడా మనకి మంచి క్వాలిటీ ఉన్నాయి. ఓకే ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది కూడా. ఒకసారి మనం ఇక ఇంటీరియర్కి వెళ్తే అయిపోతుంది. ఆపేసి ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్ ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ మనం ఒకసారి ఇక్కడ ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ మిర్రర్ ఒకసారి అడ్జస్ట్మెంట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిండు. దీని లాక్ కూడా ఇక్కడ ఇచ్చిండు. లాక్ వన్ లాక్. మళ్ళీ మనకి ఇక్కడ పవర్ విండోస్ కూడా ఇక్కడనే ఇచ్చిండు. దీని లాక్ వన్ లాక్ ఇక్కడ ఇచ్చేసిండు పవర్ విండోస్. ఇది మన డోర్ లాక్, డోర్ అన్ లాక్. ఇది మనకు నార్మల్ ఇక్కడ ఇచ్చేసింది. స్టీల్తో ఇచ్చింది, బాగుంది ఇది. ఇది కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు. ఇక్కడ నార్మల్గా దీనిలో ఒక అంబ్రెలా ఆర్ సంథింగ్ ఇక మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ నార్మల్ ఇక్కడ లెదర్ ఫినిషింగ్ ఏం లేదు. నార్మల్ డస్టర్తో ఇచ్చేసింది. బ్లాక్ కలర్లో ఇచ్చేసింది. బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చేసింది ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకసారి మనం సీట్స్ చూసుకుందాం. సీట్స్ వచ్చేసి మనకు నార్మల్గానే ఇచ్చేసిండు. ఏ నార్మల్గా క్లాత్తో ఇచ్చేసిండు. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనుకుంటే ఇది. ఈ సీట్ కవర్ వచ్చేసి ఇది లెదర్ అయితే కాదు, నార్మల్గా క్లాత్తో ఇచ్చేసిండు. ఇది మనకి ఇక్కడ వచ్చేసి నార్మల్గానే ఇచ్చేసిండు. అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రిక్ ఏం లేదు. దీనిలో మనకి ఇక్కడ ఇది షిఫ్ట్ రెడ్ కలర్లో నార్మల్గా బల్బ్ ఇచ్చింది లోపల. బాగున్నది, అది కూడా ప్రీమియం లుక్ ఉన్నది. ఒకసారి మనం కూర్చొని చూసుకుందాం సీటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది. ఓకే బాగానే ఉంది. 20 to 25 ఇయర్స్ ఓకే, 30 ఇయర్స్ వరకు ఓకే. మనకి కొంచెం ఓల్డ్ వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే పర్లేదు మన రేంజ్ వరకు అయితే. ఒకసారి మనం నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి చూసుకుందాం మనం. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 163 mm. ఇది మొత్తం టోటల్ గ్రౌండ్ క్లియరెన్స్. పనిచేస్తుంది మనకి నార్మల్గా ఏదన్నా లాంగ్ డ్రైవ్స్ ఏదన్నా పోతే పనిచేస్తుంది. ఓకే మనం అట్లానే ఒకసారి బ్యాక్ సీట్ ఒకసారి కూడా మనం అడ్జస్టింగ్ ఎట్లనైనా చూసుకుందాం. నాకు కంఫర్ట్ కూర్చోవచ్చా కూర్చోరాదా? ఓకే నేను 5 పాయింట్ చేంజ్ ఉంటా హైట్. నాకు తాకుతుందంటే మినిమం 5.9 వాళ్ళకైతే కంపల్సరీగా పైన తాకుతుంది టాపు. లెగ్స్ కూడా ఓకే. నాకైతే కొంచెం బక్క ఉన్న వాటి నాకు కొంచెం ఓకే, లావున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకే బాగానే ఉంది, మంచిగా ఉంది ఇది కూడా. ఓకే నైస్. ఇప్పుడు మనం ఒకసారి మనం ఇది కీ గురించి తెలుసుకుందాం. మనకి ఇది కీ ఇచ్చిండు ఒకటి, అదైనా సెంటర్ లాకింగ్ ఆన్ ఓన్లీ అన్లాక్ ఒకటి, లాక్ ఒకటి ఇచ్చేసిండు దీనికి. ఇక మనకి విత్ లోగో ఇచ్చేసిండు. మనకి కీ ఇక్కడ ఏం లేదు దీనికి, ఓన్లీ ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చేసింది. ఇంజన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది. అట్లనే మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి కింద వచ్చేసి మనకి వెళ్ళి ముంగట హెడ్ ల్యాంప్స్, మనకి ఇక్కడ రేంజ్ అనేది ఇక్కడ దగ్గర దూరం పడడానికి ఇక్కడ మనకి ఇచ్చిండు. నెక్స్ట్ మనం వచ్చేసి స్టీరింగ్ చూసుకుంటే మనకి మధ్య లోగో ఇచ్చిండు. హారన్ వచ్చేసి మనకి ఇది నార్మల్ మధ్యలో ఇచ్చేసిండు. అన్నిటికీ ఓల్డ్ మోడల్ కూడా ఇట్లా ఇచ్చేసిండు. ఇది మనకు లెదర్ ఫినిషింగ్ ఇచ్చిండు పైన. కిందనేమో కింద లెదర్ ఇచ్చిండు. లెదర్ ప్లస్ ఇది హార్డ్ ప్లాస్టిక్ అనుకుంటే ఇది కూడా మంచి ఫినిషింగ్ ఉంది. ఇది ప్రీమియం లుక్ ఉంది ఇది, కానీ చాలా డేంజర్ ఇది మనకి ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఇచ్చింది దీనికి. క్రూజ్ కంట్రోల్ ఇక్కడ మనకి ఎంత స్పీడ్లో సెట్ చేసుకుంటే అంత స్పీడ్లో. ఇక మనకి క్యాన్సర్ అంటే క్యాన్సర్ వేసుకోవచ్చు ఇక్కడ మనకి. మళ్ళీ ఇక్కడ మోడ్ వాల్యూమ్ అనేది మనకు హై అండ్ లో. ఇక మనకి నెక్స్ట్ ప్రీవియస్ నెక్స్ట్ ఇచ్చేసిండు. ఇక్కడ మ్యూట్ ఇచ్చేసిండు. ఇక మనకు వాయిస్ అసిస్టెంట్ వాయిస్, ఇక మనకు కాలింగ్ బటన్ ఇచ్చేసిండు. మళ్ళీ మనం లోపలికి వచ్చి మీటర్కి వచ్చరికి ఇచ్చాడు. మనకి రైట్ సైడ్ వచ్చేసేమో డిజిటల్ మనకి ఇక్కడ స్పీడోమీటర్ ఇచ్చిండు. కిందనేమో ఫ్యూయల్ ఇచ్చాడేమో ఆర్పిఎం ఇచ్చిండు. ఇక్కడ కిందనే మనకి హీట్ టెంపరేచర్ ఇచ్చిండు. అట్లా మనకి హ్యాండ్ బ్రేక్ నార్మల్గా ఫ్యూయల్ సింబల్స్ ఆ లోపల అవన్నీ ఇచ్చిండు.
మళ్ళీ మనకు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ ఏమో హెడ్ లైట్స్ ఇచ్చిండు, ఇటు సైడ్ ఏమో మనకి ఏంటి వైపర్స్ ఇచ్చిండు, ఆన్ ఆఫ్ మిడ్ లో హై ఇట్లా మనకి ఇచ్చేసిండు. ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇండికేటర్స్ ఇచ్చిండు. ఇది కూడా ఓకే బాగానే ఉంది. ఇది నార్మల్గా ఓల్డ్ మోడల్ కూడా ఇట్లనే ఉన్నది. నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏసీ వెంట్స్ మనకి టోటల్ కార్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి 4 ఏసీ వెంట్స్, మనకి మధ్యలో వచ్చేసి ఇక్కడ 4 ఇండికేటర్. ఏసీ మనకి ఓకే బాగానే వస్తుంది దీనిలో. ఏసీ ఆల్రెడీ చెక్ చేసాం అయిపోయింది. ఓకే నైస్. ఏసీ పరంగా మాత్రం మెచ్చుకోవచ్చు ఏసీ. మళ్ళీ మనకి దీనిలో 6 ఇయర్ బ్యాగ్స్ ఇచ్చింది మొత్తం దీనిలో. మనకి డిస్ప్లే వచ్చేసి దీనిలో 9 ఇంచ్ డిస్ప్లే ఇచ్చిండు. మనకి ఆండ్రాయిడ్ ప్లేయర్ మన ఆండ్రాయిడ్ డిస్ప్లే ఇది. దీనిలో మనకు కూడా ఇక్కడ మ్యూట్, వాల్యూమ్ హై లో, ఇక్కడ హోమ్, ఇక్కడ కాల్, మ్యూజిక్, వాయిస్ అసిస్టెంట్, ఇక్కడ పవర్ ఆఫ్. మనకు నార్మల్గా మనం వైఫై కనెక్ట్ చేసుకొని కూడా దీనిలో యూట్యూబ్ అనేది కూడా రన్ చేసుకోవచ్చు దీనిలో మనం. ఇంకా మనకు వచ్చేసి ఇంకేమున్నాయి దీనిలో, సేఫ్టీ వచ్చేసి మనకు దీనిలో కొంచెం సేఫ్టీ అనేది మీకు దీనిలో తక్కువ ఉంటుంది. ఎందుకంటే మరి దీనిలో 5 స్టార్ రేటింగ్ ఎక్కువ ఏమి ఉండదు. కొంచెం లాంగ్ జర్నీ చేయడం కూడా మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇది లుకింగ్ పర్పస్ బాగుంటుంది కానీ సేఫ్టీ ఒకటే దీనిలో కొంచెం మనకి డిసప్పాయింట్ అది ఒకటే. మళ్ళీ మనకి ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మనకి ఇచ్చే డాష్ బోర్డ్ బాక్స్ ఒకసారి చూసుకుందాం మనం. డాష్ బోర్డ్ మొత్తం ఒకసారి ఇది మనకి నార్మల్గా దీన్ని కూడా మనం ఏమైనా క్యారీ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా ఓకే బాగానే ఇచ్చేసిండు. డాష్ బోర్డ్ మొత్తం వచ్చేసి మనకి ఓకే మంచి లుక్కే ఉన్నది. ఎయిర్ బ్యాగ్ దీనిలో డాష్ బోర్డ్ ఇక్కడ ఒకటి ఇచ్చింది మనకి, దీనిలో ఒకటి ఉంటుంది. ఓకే బాగుంది. ఇందులో కూడా మనకి ఇక్కడ నార్మల్గా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ రియర్ మిర్రర్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. దీనిలో మనం బ్యాక్ ఏంటండి ఇక్కడ మనకి ఇటు సైడ్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఇచ్చింది ఇక్కడ మనకి చూసుకోవడానికి. మనకి లైట్ ఇది కూడా ఇటు సైడ్ కూడా ఇచ్చేది మనకి రైట్ సైడ్ నార్మల్గా. నెక్స్ట్ కింద చూసుకుందాం ఒకసారి మనం. ఇక్కడ మనకి ఏసీ మనకి 4 ఏసీ వెంట్స్ ఇచ్చిండు కదా. ఏసీ మనకి హై టెంపరేచర్, లో టెంపరేచర్ మనకి ఇచ్చాడు. రైట్ సైడ్ ఇచ్చిండు. లెఫ్ట్ సైడ్ ఏమో హై బీమ్, లో బీమ్ ఇక్కడ మనకి ఇచ్చిండు. ఇక్కడ ఏసీ మనకి నార్మల్గా రెయిన్లో మనకు ఉపయోగపడుతుంది. ఇది ఏసీ ఆన్ ఆఫ్. ఇది ఆటో, ఇది ఫ్రంట్ రేర్, ఇది మనకి కిందకి పైన కింద మన ఏసీది లెగ్స్ నుంచి కూడా వస్తుంది మనకి ఏసీ దీనిలో. ఇది కూడా ఓకే బాగానే ఉంటుంది. దీనిలో మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చిండు ఇక్కడ మనకి. ఇది కూడా ఓకే. ఇక్కడ మనకి లోపల వైర్లెస్ ఛార్జర్ ఇచ్చిండు. కొంచెం చీకట్లో ఇతను కట్టుకొని కనబడతలేదు అది. ఇది మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి గేర్ ఇచ్చేసింది మనకి. ఇది ఆటోమేటిక్గా మనకి డ్రైవ్, న్యూట్రల్, పార్కింగ్ ఉంటుంది మనకి నార్మల్గా. ఇది మనకి హ్యాండ్ బ్రేక్ బాగుంటుంది ఇది కూడా. ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఛార్జర్ కేబుల్ ఇక్కడ నార్మల్ ఇక్కడ ఇది ఇచ్చిండు మనకి. ఇక్కడ సీ టైప్ కూడా ఇచ్చిండు, యాపిల్ సీ టైప్ ఇది. ఇక్కడ మన లాస్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఏసీ ఇక్కడ మనకి ఇచ్చిండు. ఇక్కడ బ్యాక్ వాళ్ళకి ఏసీ వెంట్ ఇక్కడ ఇచ్చిండు. నైస్. ఇక్కడ మనకు దీనిలో మనకి మొత్తం మనకి 4 స్పీకర్స్ ఇచ్చిండు, 2 స్టీరియోస్ ఇచ్చిండు. ఇక్కడ 2 స్టీరియోస్ ఇచ్చాడు మనకి మిర్రర్కి పక్కన ఇక్కడ ఉంటుంది. మనకి 4 డోర్స్కి 4 స్పీకర్స్ ఉంటాయి. ఓకే మనకి దీనిలో ఆండ్రాయిడ్ ప్లే చేసుకొని చూసుకున్నాం అయితే బాగుంది. ఓకే బాగుంది. బేస్ కూడా మంచిగా వస్తుంది దీనిలో, గట్టిగానే అవుతుంది బేస్ కూడా. మనం నెక్స్ట్ సీట్ బెల్ట్ ఒకసారి మనం చూసుకుందాం. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిండు మనకి సీట్ బెల్ట్. మనకి పెట్టుకొని డ్రైవ్ చేస్తేనే మనకు మంచిది. ఎందుకంటే మనకు కూడా డ్రైవింగ్లో సీట్ బెల్ట్ మనం పెట్టుకుంటే సేఫ్టీ. అటు సైడ్ కూడా మనకి ఇచ్చిండు. మనకి డోర్ హ్యాండిల్స్ 3 సీట్స్కి 3 ఇచ్చిండు, డ్రైవర్ సీట్కి ఇవ్వలేదు. మనకి 3 సీట్స్కి 3 ఇచ్చేసిండు. ఫ్రంట్ 2 ఇచ్చిండు, బ్యాక్ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఇచ్చేసిండు అంతే. ఒకసారి ఇప్పుడు మనం చూసుకుందాం. దీని ఆండ్రాయిడ్ ప్రైస్ వచ్చేసి మనకి దీని 11,16,000 పడుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ అంటే బెస్ట్ ఇది. మన చిన్న ఫ్యామిలీ ఉండి మనకి చిన్న లాంగ్ డ్రైవ్స్ కానీ అట్లా వేయడానికి కానీ బెస్ట్ అంటే బెస్ట్ ఇది. మనకి సేఫ్టీ ప్రకారంగా కొంచెం డిసప్పాయింట్ ఒక్కటే మైనస్ పాయింట్ ఉంది, కానీ కొంచెం జాగ్రత్త వెళ్ళింది బెస్ట్. ఎందుకంటే కానీ లుక్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా ప్రీమియం ఇచ్చేసింది దీనికి. ఓల్డ్ దానికంటే ఇప్పుడు కొత్తది చాలా అంటే చాలా బాగున్నది. ఓకే సేఫ్టీ ప్రకారంగా కొంచెం మనకి అది మన మిగతా వేరియంట్ కాస్ట్ మొత్తం మనం డిస్ప్లే చేస్తా. ఒకసారి అతనే సేఫ్టీ ఫీచర్స్ కూడా మొత్తం డిస్ప్లే చేస్తా, చూసుకోండి.
అండ్ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వలన, షేర్ చేయడం వలన, సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు కూడా ఎంతో మంచిది. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు ముందు తీసుకొస్తాను. నేను కూడా ఇంకా మంచి మంచి కొత్త కొత్త కార్లతోని అన్ని మంచి మంచి నెక్స్ట్ మంచి రివ్యూ, మంచి కంటెంట్, మంచి రివ్యూ తీసుకొని వస్తాను. నేను మంచి మంచి రివ్యూస్ తీసుకొని వస్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.